హాయ్ ఫ్రెండ్స్! 'దేవరా' మూవీతో ఎన్టీఆర్ మరోసారి హిట్ అందుకున్నారనమాట. మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. 'దేవరా' చిత్రం హిట్ కావడంతో రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్‌కు ఫుల్ స్టాప్ పడిపోయిందనమాట. ఇంతకీ రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ ఏంటంటే, రాజమౌళి డైరెక్షన్‌లో నటించిన తర్వాత సదరు హీరోకి హిట్లయితే ఉండదనమాట. రాజమౌళి డైరెక్షన్ వహించిన మొట్టమొదటి చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1' చిత్రం నుంచి 'త్రిబుల్ ఆర్' వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతూనే ఉందనమాట. బట్ 'త్రిబుల్ ఆర్' తర్వాత 'దేవరా' మూవీతో ఎన్టీఆర్, రాజమౌళికున్న బ్యాడ్ సెంటిమెంట్‌కు ఫుల్ స్టాప్ అయితే పెట్టేసారనమాట. 'స్టూడెంట్ నంబర్ 1' మూవీ తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత నటించిన చిత్రం 'సుబ్బు'. ఆ చిత్రం ఫ్లాప్. ఆ తర్వాత 'సింహాద్రి' రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటిస్తే బ్లాక్ బాస్టర్ హిట్. ఆ తర్వాత 'ఆంధ్ర' వాళ్ళ సినిమాలో నటిస్తే ఆ చిత్రం ఫ్లాప్ అన్నమాట. అలాగే 'యమదొంగ' చిత్రం తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి ఫ్లాప్ అయితే వచ్చిందన్నమాట. అలాగే 'ప్రభాస్' విషయానికొస్తే 'ప్రభాస్' రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ చిత్రం 'ఛత్రపతి'. ఆ చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఫ్లాప్ అయింది. అలాగే 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం ఫ్లాప్ అన్నమాట. ఇక 'రామ్ చరణ్' విషయానికొస్తే 'రామ్ చరణ్' రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మొట్టమొదటి చిత్రం 'మగధీర'. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయిందన్నమాట. ఆ తర్వాత 'రామ్ చరణ్' నటించిన చిత్రం 'ఆరెంజ్'. ఆ చిత్రం ఫ్లాప్ అయింది. అలాగే 'విక్రమార్కుడు' సినిమా తర్వాత రవితేజ నటించిన చిత్రం కూడా ఫ్లాప్ అయిందన్నమాట. ఇక 'త్రిబుల్ ఆర్' మూవీ తర్వాత 'రామ్ చరణ్' నటించిన చిత్రం 'ఆచార్య'. అది బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూ అయిందన్నమాట. కానీ ఎన్టీఆర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత హిట్ అందుకున్నారన్నమాట. రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అంటే ఎక్స్‌పెక్ట్ కాదు. ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా? లేదా? అని చెప్పేసి చాలామంది మనసులో అయితే ఉందన్నమాట. కానీ 'దేవరా' మూవీ హిట్ కొట్టి రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే మంచి కలెక్షన్ రాబడుతుంది ఈ చిత్రం.